నమస్కారం. చిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈరోజు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ అధికారి ఈ అనురాధ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో తొలి ప్రముఖ మహిళా కవయిత్రిగా గుర్తింపు పొందిన మొల్లమాంబ సాధారణ ప్రజలకు అర్థమయ్యే సరళమైన తెలుగులో మొల్ల రామాయణం రచించి విశేష ఖ్యాతి గడించారని తెలిపారు. మహిళల ఆత్మవిశ్వాసం, భక్తి భావం, సాంప్రదాయ విలువలను సమాజానికి అందించిన మహనీయురాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు హాజీ అమీరుల్లా బాగా, కుమ్మరి శాలివాహన బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కామర్ల వీరస్వామి, ఉపాధ్యక్షులు రాయల మల్లేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి లోక్నాథం, మెర్ల శంకర్రావు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి జి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రోడ్ పాండురంగ వీధిలో హెల్త్ కేర్ సంస్థ కలర్స్ తన నూతన బ్రాంచ్ను హీరోయిన్ రజీనా కాసండ్రా చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒత్తిడిని తగ్గించి ఆలోచనలు దూరం చేసుకుంటే ఆరోగ్యం, అందం మెరుగుపడతాయని అన్నారు. ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యం, అందంపై శ్రద్ధ వహించడం అవసరమని పేర్కొన్నారు. కలర్స్ హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కున మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా హెల్త్ కేర్ రంగంలో సేవలు అందిస్తున్న కలర్స్ సంస్థ ఇప్పుడు కలర్స్ 2.0 ద్వారా అత్యాధునిక సాంకేతికతతో బరువు తగ్గటం, జుట్టు, చర్మ సమస్యలకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కలర్స్ ఆపరేషన్ విభాగం డైరెక్టర్ కృష్ణంరాజు, జయదీప్ తదితరులు పాల్గొన్నారు. కలర్స్ క్లినిక్ ఎలా ఉంది, అలాగే శ్రీకాకుళంలో కూడా అలాంటి ఒక క్లినిక్ ఉంది. అంటే దేర్ ఇస్ నో డిఫరెన్స్ అన్నమాట. పెద్ద సిటీ, చిన్న సిటీ, the cleanliness of the environment. At the end of the day, అందరూ ఒక weight loss కోసం వస్తున్నారు ఇక్కడ. Okay, it's not a hygiene ఉంటుంది క్లినిక్ లో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ ఉంది ఇక్కడ. there's no difference అన్నమాట. సో ఎక్కడ వెళ్తే అలాంటి ఒక ఇది వస్తుంది మీకు. యూ హ్యావ్ ద సేమ్ ఫెసిలిటీస్ అన్నమాట, which I think is very nice. యాజ్ కలర్స్ ఒక బ్రాండ్ అది మెయింటైన్ చేస్తున్నారు, అది చాలా మంచిది యాక్చువల్లీ. టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి జల్ జీవన్ మిషన్ కింద 1202 కోట్ల నిధులు విడుదలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన కృషితో ఈ నిధులు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా గొట్ట బ్యారేజ్ నుంచి మొత్తం 497 గ్రామాలకు శుద్ధమైన తాగునీటిని సరఫరా చేయనున్నారు. టెక్కలి నియోజకవర్గానికి రోజుకు 42 మిలియన్ లీటర్ల నీరు అందించడమే లక్ష్యంగా 12 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభించి తక్కువ సమయంలో పూర్తి చేసి ప్రతి గ్రామానికి శుద్ధ తాగునీరు అందించాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 2,79,100 రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నందన్ పొన్కర్ తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 చొప్పున 3 విడతలుగా ఇవ్వబడుతుందని చెప్పారు. గురువారం 3వ విడతగా జిల్లాలోని 2,79,100 మంది రైతులకు 111.64 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉండగా, పీఎం కిసాన్ పథకం కింద 2,23,350 మంది రైతులకు 44.67 కోట్లు కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది. దీంతో మొత్తం 156.31 కోట్ల రైతులు బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో గురువారం మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహించి రైతులకు పెట్టుబడి సాయం వివరాలు తెలియచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 3 విడతలుగా జిల్లాలోని రైతు కుటుంబాలకు 526.63 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఫాల్గుణ మాసం బహుళ దశమి సందర్భంగా శ్రీ సంతోషిమాత అమ్మవారి పుణ్యక్షేత్రంలో శుక్రవారం వైభవంగా పూజలు, ప్రత్యేక అర్చనలు అర్చకులు నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, త్రికాల అర్చనలు, శ్రీ సూక్త పారాయణం, లలిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, మహాహారతి, వేద పారాయణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. హైదరాబాద్, విజయవాడ, కలకత్తా, విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరగ్గా ఈరోజు అమ్మవారిని ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధికారులు దర్శించుకున్నారు.
కేరళకు చెందిన అబ్దుల్ రవూఫ్ భారీగా గంజాయి తరలిస్తున్న క్రమంలో లావేరు పోలీసులు పట్టుకున్నారు. లావేరు ఎస్ఐ డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా ఆయన పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రవూఫ్ ఒడిశా నుంచి గంజాయిని తీసుకుని విశాఖపట్నం తరలించాలని కర్ణాటక వ్యక్తి సూచన మేరకు 15,000కు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సిఐ వెల్లడించారు. నీలం రంగు కాలేజ్ బ్యాగ్లో ప్లాస్టర్ ప్యాకెట్లుగా గంజాయి దాచిపెడుతున్నాడు అని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. డిటి గారు రెవెన్యూ అధికారుల సమక్షంలో సముద్రాపురం జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతను పట్టుకోవడం జరిగింది. అతను ప్రశ్నించగా తన పేరు అబ్దుల్ రవూఫ్, కన్నూరు డిస్ట్రిక్ట్, కేరళ రాష్ట్రం. అతను చెఫ్గా పనిచేస్తున్నాడు. గంజాయి చాలా కాలం బట్టి యూజర్ కింద ఉంటూ ఎడిక్ట్ అయ్యాడు. అతనికి గంజాయి కావాలంటే అలీ అని కూర్గ్ జిల్లా కర్ణాటక బోర్డర్, ఇది బోత్ స్టేట్స్ కూడా బోర్డర్ డిస్ట్రిక్ట్స్. అతను సంప్రదించగా అతను ఒరిస్సాలో నువ్వు వెళ్ళేటైతే అక్కడ బరంపురం దిగి లోపలికి వెళ్ళాలి, విలేజ్కి వెళ్తే నీకు నగీన్ ప్రధాన్ ఎలియాస్ రాజు అనే వ్యక్తి నీకు గంజా ఇస్తాడంటే ఆయన చెప్పిన దాని ప్రకారం అక్కడికి వచ్చి ఆయన కలిశాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం సుమారు 7.5 కేజీలు బరువు గల 4 ప్యాకెట్ గంజాయి తీసుకుని బెంగళూరు వెళ్తుండగా ఈరోజు ఎస్ఐ గారికి రావాలని సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది. ఇందులో ఈ అబ్దుల్ రవూఫ్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. మిగతా సోర్స్ ఎవరైతే ఉన్నారో నగీన్ ప్రధాన్ ఎలియాస్ రాజు అండ్ అది ఇద్దరిని కూడా స్పెషల్ టీం పంపించి అరెస్ట్ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన సినీ నటి రెజీనా కసాండ్రాతో కలిసి పోలీసులు మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంను శుక్రవారం నిర్వహించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వద్దు బ్రో, నారీ శక్తి యాప్ పోస్టర్లను సినీ నటి రెజీనా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే ఆపద సమయంలో శక్తి యాప్ ద్వారా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మి, పోలీస్ సిబ్బంది, యువత పాల్గొన్నారు. సో మీకు తెలుసు డ్రగ్స్, మందు అన్ని కొంచెం it doesn't work for our physical mental health ani, so please చూసుకొని చేయండి. ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మన మీద, so we all have to be responsible. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు ఒత్తిడి గురి కావద్దని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సోర శ్రీనివాసరావు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం మొత్తం చదివిన అంశాలనే పరీక్షల్లో రాయాల్సి ఉంటుందన్నారు. ప్రతిరోజు అన్ని సబ్జెక్టుల పాఠాలను పునర్విమర్శ చేస్తూ ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 10,000 మంది విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, కంపాస్ బాక్సులు వంటి సామాగ్రి అందజేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా శుక్రవారం నుంచి పంపిణీ కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికే 1000కి పైగా విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేశామని తెలిపారు. విద్యార్థులు పట్టుదలతో పరీక్షలు రాసి తమ పాఠశాల తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పరీక్షా సామాగ్రి అందజేసిన డాక్టర్ సూర శ్రీనివాసరావుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలోని 193 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని పర్యాటక, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి రూట్ మ్యాప్ ను వివరించారు. బారువా, పలాస, అక్కుపల్లి ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులకు అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొన్ని అటవీ భూముల క్లియరెన్స్ల కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. అటవీ భూములకు సంబంధించిన అడ్డంకులు తొలగితే జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా అభివృద్ధి పనుల్లో అడ్డంకులు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏపీ రెవెన్యూ సర్వీసుల సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు 2026ను ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. స్థానిక కోడిరామూర్తి స్టేడియంలో 3 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో కలెక్టరేట్, టెక్కలి, శ్రీకాకుళం, పలాస యూనిట్ల రెవెన్యూ ఉద్యోగులు పాల్గొని టీమ్ ఈవెంట్లలో పోటీ పడనున్నట్లు క్యారమ్స్, చెస్, షటిల్, మ్యూజికల్ చైర్స్, స్కిప్పింగ్, షార్ట్ పుట్, వాకింగ్, రన్నింగ్ వంటి పోటీలు పురుషులు, మహిళలకు వేరువేరుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు, అలాగే వీఆర్ఏలు, వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు కూడా పాల్గొంటారని చెప్పారు. రెవెన్యూ ఉద్యోగుల్లో ఐక్యత, క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించిన తొలి మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
అదనపు ఎస్పీ కేవీ రమణ పాల్గొని మొల్ల చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు. మొల్ల జయంతి రాష్ట్ర పండుగగా ప్రకటించబడిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ మొల్ల కవిత్వం తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని, ఆమె రచనలు భాషకు అమూల్యమైన సంపదగా నిలిచాయని పేర్కొన్నారు. ఆమె రచనలు మహిళల్లో చైతన్యం, జాగృతి కలిగించడంలో కీలకంగా ఉన్నాయని, సాహిత్యంపై ఆసక్తి పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో గోపీనాథ్, సిఐ శ్రీనివాసరావు, ఆర్ఐ నరసింహరావు తదితర పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి మహోత్సవంను వైకాపా నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ 16వ శతాబ్దంలో వ్యాస మహర్షి రచించిన రామాయణాన్ని సరళమైన తెలుగులో సుమారు 815 పద్యాలతో మొల్ల రామాయణంగా రచించి మొల్లమాంబ విశిష్ట ఖ్యాతి గడించారని తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితం కాదని, సాహిత్యంలోనూ ప్రతిభ చాటవచ్చని మొల్ల జీవితం ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంవి పద్మావతి, బీసీ నాయకులు, జిల్లా అధ్యక్షుడు మార్పు అశోక్ చక్రవర్తి, పట్టణ అధ్యక్షులు గద్దిబోయిన కృష్ణారావు, యువ నాయకులు పృథ్వీ, మట్ట రమణ, కింజారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కల్లేపల్లి గణపతి మృతికి పలువురు యూనియన్ ప్రజా సంఘాల నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. గణపతి భౌతిక కాయానికి పూలమాలలు వేసి యూనియన్ జెండాను కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడిగా గణపతిని కొనియాడారు. ఆయన మృతి కార్మిక ఉద్యమానికి తీరని లోటు అని పేర్కొన్నారు. గణపతి భౌతిక కాయానికి ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ గ్రూప్ సి సర్కిల్ కార్యదర్శి బి శ్రీధర్ బాబు, మాజీ అధ్యక్షులు డి మోహన్ రావు, పి రామానంద్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి కృష్ణమూర్తి తదితరులు పోస్టల్ నాయకులు జ్యోతిష్వరరావు, కె చంద్రశేఖర్, వీరభద్రరావు, కె వెంకట్రావు, కె రమణమూర్తి, శంకరనాయుడు నివాళులర్పించారు. గణపతి అంత్యక్రియలు పాలకొండ మండలం కొండాపురంలో నిర్వహించారు. భారతదేశం మతాల ఏకరూపతను కోరదు, అది నాగరికతల సమన్వయాన్ని కోరుతుంది అని మాజీ వైస్ ఛాన్సలర్ లజపతిరాయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతానికి అవసరం సనాతన భావనతో ఉన్న ముస్లింలు, క్రైస్తవులు తమ మత సంప్రదాయాలను నిలుపుకుంటూ వసుదైవ కుటుంబం తత్వాన్ని హృదయపూర్వకంగా అనుభవించే వ్యక్తులు అని ఆయన తెలిపారు. అలాంటి సమన్వయం మతపరమైన వ్యక్తిత్వాన్ని తగ్గించదని, దానిని ఉన్నత స్థాయికి తీసుకుని సహజీవనం, పరస్పర గౌరవం మానవాళి మేలు కోసం ఒక నాగరిక ధర్మంగా మారుస్తుందని లజపతిరాయ్ తెలిపారు. ముల్లంగితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ముల్లంగి కాలేయంను మంచి కండిషన్లో ఉంచుతుంది, శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది, అలాగే ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ముల్లంగి ఆకులను కామెర్ల నివారణకు ఉపయోగిస్తారు. ముల్లంగికి శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపే గుణాలు ఎక్కువగా ఉంటాయి, అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మొలల నివారణకు బాగా సహాయపడుతుంది. ముల్లంగిలో ఉండే డ్యూరెటిక్ శరీరంలో మాత్రం ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో ఏర్పడే మలినాలను తొలగించడానికి, మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, మూత్ర విసర్జన సమయంలో ఏర్పడే మంటను నివారించడానికి ఉపయోగపడుతుంది. ముల్లంగిని తరచూ తీసుకోవడం వల్ల కిడ్నీలు, యూరినరీ సిస్టమ్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది. ముల్లంగిని రోజు తీసుకోవడం వలన కోలన్ క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ను రాకుండా కాపాడుతుంది. ముల్లంగి మూత్రపిండాల వ్యాధులను నియంత్రిస్తుంది, ఎందుకంటే దీనిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలోని చెడు పదార్థాలను తొలగించడానికి, రక్తాన్ని శుభ్రపరచడానికి, మూత్రపిండాలు సక్రమంగా పనిచేసేందుకు సహాయపడతాయి. ముల్లంగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ముల్లంగి రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగడం వల్ల జ్వరానికి కారణమయ్యే లక్షణాలతో పోరాడి జ్వరాన్ని తగ్గిస్తుంది. ముల్లంగి శ్వాస సంబంధిత సమస్యలు నివారిస్తుంది, ముఖ్యంగా ముక్కు, గొంతు, శ్వాసనాళంతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, దగ్గు, అలర్జీ, కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలు నివారిస్తుంది. శ్వాసనాళం బాగా పనిచేసేలా చేస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ.
హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.